వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ. పులివెందుల పోలీస్ స్టేషన్లో సజ్జల భార్గవరెడ్డి విచారణ. ఎన్ని పార్టీలు వచ్చినా భాజపాకు ఇబ్బంది లేదు, రామచంద్రరావు. సన్ రైజర్స్తో మ్యాచ్, రియాన్ పరాగ్ ఫామ్పై సంగర్కర్ ఏమన్నాడంటే, కాకినాడ కోర్టుకు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు. వివరాల్లోకి వెళ్తే, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తుంది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి. వైకాపా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 2024 నవంబర్ 8న ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులోనే పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారని రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదైంది. 2022 నుంచి తెదేపా నాయకులే లక్ష్యంగా భార్గవరెడ్డి పోస్టులు పెట్టించినట్లుగా ఆరోపణలున్నాయి. తాడేపల్లి ఐకాన్ బిల్డింగే కేంద్రంగా 130 మంది కన్వీనర్లతో పోస్టులు పెట్టించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వర్రా రవీంద్రారెడ్డితో విస్తృతంగా పోస్టులు పెట్టించినట్లు పోలీసులు గుర్తించారు. షర్మిల, సునీత, విజయమ్మ పైన భార్గవరెడ్డి పోస్టులు పెట్టించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసులోనే ఆయన డీఎస్పీ ఆధ్వర్యంలోని బృందం సైబర్ క్రైమ్ అధికారులు విచారిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా భాజపాకు ఇబ్బంది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో భాజపాకు మంచి వాతావరణం ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని కొనియాడారు. కవిత కొత్త పార్టీ పెట్టడంపై రామచంద్రరావు స్పందించారు. భాజపా కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శిక్షణ తరగతుల్లో పార్టీ బలోపేతం సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి 3వ స్థానంలో ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్తో పాటు ఆర్ఆర్ బౌలర్లు మ్యాచ్లను గెలిపించారు. ఆ జట్టు సారథి రియాన్ పరాగ్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఓ మంచి ఇన్నింగ్స్ రాలేదు. దీంతో సారథిగా రాణిస్తున్నప్పటికీ బ్యాటర్గా తేలిపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో రియాన్ ఫామ్పై రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార్ సంగర్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. గత మ్యాచ్ల్లో రియాన్ బాగానే బ్యాటింగ్ చేశాడు. ఒక్కోసారి మంచిగా బ్యాటింగ్ చేసినా పరుగులు చేయడం కష్టమవుతుంది. అలాగని అతడి ఉద్దేశం బాగోలేదని కాదు. ఒకవేళ రియాన్ బంతిని సరిగా అంచనా వేయలేక ఇబ్బంది పడుతుంటే ఆందోళన చెందేవాడినేమో. కానీ అలా జరగడం లేదు. కాసేపు క్రీజ్లో ఉండి మరికొన్ని పరుగులు చేస్తే చాలు. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఇప్పుడు వస్తున్న అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఫ్రాంచైజీ అతడికి 100% మద్దతుగా నిలుస్తుంది. నాయకుడుగా జట్టును ఎలా నడిపిస్తున్నాడనేదే మేము చూస్తున్నాం. గత మ్యాచ్లోనూ జట్టును బాగా నడిపించాడు. ఒత్తిడిలోనూ మెరుగైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకా నేర్చుకుంటూ మెరుగవుతున్నాడు. రాజస్థాన్ జట్టులో కెరీర్ ఆరంభం నుంచి రియాన్లా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మరో క్రికెటర్ను చూడలేదు. సోషల్ మీడియాలో అతడిపై ఎలాంటి కామెంట్లు వచ్చాయో చూసాం. కానీ వాటన్నిటినీ పక్కన పడేసి మంచి సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడని సంగర్కర్ తెలిపాడు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడలోని మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కాకినాడ జీజీహెచ్ వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్లారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి ప్రలోభ పెట్టడంపై ప్రశ్నించారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో అనంతబాబును పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.